నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో ఈ వీడియోలో చర్చిస్తున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు నేను చర్చించే అంశం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీలు అంటే రీజనల్ పార్టీస్ ఈ దేశ సమగ్రతకు ఏ రకంగా ప్రమాదకరం. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ హోదాలో ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించగలిగింది. అందుకు కారణం అది ఒక జాతీయ పార్టీ కావడం, ఆ రోజుల్లో ప్రాంతీయ పార్టీలు ఉనికిలో లేకపోవడం. తదనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో అనేక రకాల సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా బ్యాంకుల జాతీయకరణ, హరిత విప్లవం అంటే వ్యవసాయక విప్లవం, పారిశ్రామికీకరణ, ఆర్థిక సరళీకృత విధానాలు, ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకోగలిగాయి. దానికి కేవలం అవి ఒక జాతీయ పార్టీ హోదా కింద ఉండడం. ముఖ్యంగా 1977లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ తర్వాత జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో ఈ భారతదేశంలో ఒక ప్రజాస్వామిక విప్లవం సంభవించింది. ఆ సమయమే ఈ ప్రాంతీయ పార్టీల ఉనికి ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. తదనంతరం జనతా పార్టీ వైఫల్యం చెందడం, తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, తదనంతరం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పరిపాలన జరగడం, తదనంతరం పివి నరసింహారావు పరిపాలన, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఏర్పడడం జరిగింది. ఆ సమయంలో దేశంలో ఆర్థిక సరళీకృత విధానాల్లో అమలుపరచడం జరిగింది. ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ హోదాలో మాత్రమే చేయగలిగింది. కాంగ్రెస్ పార్టీ మౌలిక సిద్ధాంతాల్లో అనేక లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా అది కాశ్మీర్ విషయంలో చేసిన తప్పిదాలు, ఇలాంటి అనేక విధానపరమైన లోపాలు ఉన్నాయి. అయినప్పటికీ అది ఒక జాతీయ పార్టీగా ఉండడం వల్ల ఈ దేశానికి ఎంతో కొంత మంచి చేయగలిగింది. పివి నరసింహారావు ప్రభుత్వం పతనం తర్వాత ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల హవా మొదలైందని చెప్పవచ్చు. ఒక పక్క ప్రాంతీయ పార్టీలు విజృంభిస్తుండడం, భారతీయ జనతా పార్టీ సైమిల్టేనియస్గా ఒక రాజకీయ శక్తిగా అవతరించడం రెండూ ఒకేసారి జరిగాయి. వాజ్పేయి ప్రభుత్వం ఏర్పాటు టైంకి ప్రాంతీయ పార్టీలు చాలా ప్రబలంగా మారడం జరిగింది. వాజ్పేయి ప్రభుత్వం కూడా ఈ ప్రాంతీయ పార్టీల సహకారంతో ఫెడరల్ ఫ్రంట్గా ఏర్పడి ఈ భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. తదనంతరం కొంతకాలం ప్రాంతీయ పార్టీల హవా నడిచింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ములాయం సింగ్ నాయకత్వంలో సమాజ్ పార్టీ, మాయావతి నేతృత్వంలో బీఎస్పీ, అలాగే లల్లూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలో ఆర్జేడీ, ఇతర దక్షిణ భారతదేశంలో తెలుగు భాష ఆత్మగౌరవంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం, అటు తమిళనాడులో ద్రవిడ భావజాలం నేపథ్యంలో డిఎంకే, ఏఐడిఎంకే, ఇలా అనేక ప్రాంతీయ ఉప ప్రాంతీయ పార్టీలు భారతదేశాన్ని పరిపాలించాయి. అవి కేవలం కుటుంబ పార్టీలుగా మారడం, అనేక రకాల కరప్షన్ ఎలిగేషన్స్ వాటిపై రావడం, అవి ప్రాంతీయతకే ప్రాధాన్యత ఇవ్వడం, జాతీయ భావాల్ని పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం. దానివల్ల భారతదేశం చాలా జాతీయవాద లోపంతో చాలా ఇబ్బందులకు గురైంది. తదనంతర కాలంలో ఈ ప్రాంతీయ పార్టీలు కేవలం కుటుంబ పార్టీలుగా మారడం, కరప్షన్కి ఒక ఎపిసెంటర్స్గా మారడం జరిగింది. కానీ ఈ ప్రాంతీయ పార్టీలకి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల నేషనల్ ఫ్రంట్, అనేక ఫ్రంట్లు ఏర్పడి ఈ భారతదేశాన్ని అతుకుల బొంతగా పరిపాలించడం జరిగింది. కానీ తదనంతరం 2014లో ఒక గుజరాత్ ముఖ్యమంత్రి స్థాయిలో నరేంద్ర మోడీ నేషనల్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం, తదనంతరం ప్రాంతీయ పార్టీల హవాకి స్టాప్ జరిగిందని చెప్పవచ్చు. అప్పటి నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వాలు తీసుకున్న అనేక జాతీయవాద నిర్ణయాలు, అనేక సాహసోపేత నిర్ణయాలు కూడా ప్రాంతీయ పార్టీల హవాని ఆపిందని చెప్పవచ్చు. ఈ నిర్ణయాలు కేవలం భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ హోదాలో మాత్రమే తీసుకోగలిగింది. అఫ్కోర్స్ దానికి నరేంద్ర మోడీ నాయకత్వ లక్షణాలు తోడై ఉండవచ్చు. కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా జాతీయ పార్టీలే ఈ దేశానికి మేలు చేశాయి. ప్రాంతీయ పార్టీలు ఈ దేశానికి అనేక రకాల ఇబ్బందులకు గురి చేశాయి. ముఖ్యంగా కరప్షన్, కుటుంబ పాలన, ప్రాంతీయకరణ, ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీల వల్లే ఈ దేశం అనుభవించింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ద్రవిడ భావజాలానికి మూలమైన డిఎంకే పార్టీ భారతదేశ జాతీయ సమగ్రతకు ఒక పెను ప్రమాదంగా ఏర్పడిందనలో ఎటువంటి సందేహం లేదు. దాన్ని మనం రీసెంట్
ఎలిగేషన్స్ చూస్తే దక్షిణ ఉత్తర భారతదేశాలుగా భారతదేశాన్ని విభజించడం, హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించడం, చివరికి తమిళనాడుని ఒక దేశంగా ఏర్పడాలని అనడం, ఇవన్నీ కూడా ఈ భారతదేశ సమగ్రతకి ప్రాంతీయ పార్టీలు ఏ రకంగా హాని చేస్తాయో మనకి అర్థమవుతుంది. అందువలన మనకి జాతీయ పార్టీలే మన దేశానికి, మన దేశ సార్వభౌమత్వానికి ఒక దిక్కని చెప్పాలి. ఈ జియో పాలిటిక్స్ అంటే ప్రపంచంలో ఏర్పడుతున్న ఈ జియో పాలిటిక్స్ సందర్భంలో భారతదేశం ఒక అద్భుతమైన శక్తిగా ఏర్పడాలంటే జాతీయ పార్టీలే మనకి శరణ్యం. అది ఈరోజు బీజేపీ అవ్వచ్చు, రేపు ఇంకొక పార్టీ అవ్వచ్చు. కానీ జాతీయ పార్టీలు చేసిన జాతీయవాద నిర్ణయాలు, జాతీయ పార్టీల ద్వారా ఏర్పడిన జాతి సమగ్రత ప్రాంతీయ పార్టీల వల్ల సాధ్యం కాదు. ప్రాంతీయ పార్టీలో ఎక్కడో ఒకరో ఇద్దరో మంచి నాయకులు ఉండవచ్చు. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు ఇలాంటి నాయకులు ఉంటే ఉండొచ్చు. కానీ ప్రాంతీయ పార్టీలు చివరగా దేశానికి చాలా హాని చేకూరుస్తాయి. అలాంటి ప్రాంతీయ పార్టీలు మనం ఎంకరేజ్ చేయడం, వాటిని సమర్థించడం సాధ్యం కాదు. మనం ఈరోజు చూస్తున్నాం భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఇదివరకు వైఎస్ఆర్పి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మీద కేసులు పెట్టడం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు ఉండగా వైఎస్ఆర్పి మీద కేసులు పెట్టడం, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగత కక్షలతోటి ముందుకెళ్తున్నారు తప్పితే అభివృద్ధిలో ఎక్కడ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ రకంగా ప్రాంతీయ పార్టీలు కేవలం ప్రాంతీయ అస్తిత్వ విధానాలతోటి ముందుకెళ్తాయి. అలాగే ప్రజలకు ప్రజాకర్షణ పథకాలతోటి దేశాన్ని ఆర్థికంగా అవి వెనుకబడేలా చేస్తున్నాయి. సో నేను ఈ విషయం చెప్పేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఏ రకంగా కూడా దేశ సమగ్రతకి ఉపయోగపడవు. కానీ కొంతమంది మేధావులు ఏమంటారంటే ఈ భారత రాజ్యాంగం ఫెడరల్ స్ఫూర్తితో నిండి ఉంది, అందు గురించి ప్రాంతీయ పార్టీల అవసరం చాలా ఉంటుందని అంటారు. కానీ నేను ఆ విషయంతో పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ప్రాంతీయ పార్టీ వల్ల ఫెడరల్ స్ఫూర్తికి మంచి జరుగుతుందో లేదో తెలియదు, కానీ జాతీయ సమగ్రతకి, భారత జాతీయ శక్తికి మాత్రం ఎటువంటి ఉపయోగం లేదు. భారత జాతీయ ఆత్మకు జాతీయ పార్టీలే పట్టుకొమ్మలు. ప్రాంతీయ పార్టీలు ఏ రకంగానూ భారత సమైక్యతకు ఉపయోగపడవు. అందువలన నేను చివరిగా చెప్పేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు అభివృద్ధి నిరోధకాలు, జాతీయ సమగ్రతకు గొడ్డలు పెట్టువంటివి. అందుగురించి మనం జాతీయ పార్టీలని సపోర్ట్ చేయాలి. నేను ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వస్తాను. ఏంటంటే ప్రాంతీయ పార్టీలని కేవలం స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎలక్షన్లకే పరిమితం చేసి రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ఎలక్షన్స్, కేంద్ర స్థాయిలో పార్లమెంట్ ఎలక్షన్స్లో కేవలం జాతీయ పార్టీలకే స్థానం ఉండేలా ఒక రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుందని నా అభిప్రాయం. సో నా అభిప్రాయంతో ఏకీభవించేవాడు ఈ వీడియోని లైక్ చేయండి. దయచేసి మరొక అంశంతో నేను మరొక వీడియో ద్వారా వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.